మాది పల్నాడు డిస్టిక్ నర్సాపేట. బస్సుకి 40,000, మా కుర్రోలు 50 మంది, దాదాపు 70,000 ఖర్చులే అయినాయి. 70,000 ఖర్చులే అయినాయి. ఏంటి భయ్యా అసలుకి పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం, ఆయన కోసం మీరు అంత దూరం నుంచి అంత ఖర్చు పెట్టుకొని రావాల్సినంత ఇదేంటి మీకు? అభిమానం, టీషర్ట్లు గానీ ఏదైనా అభిమానంతో వచ్చాము. అభిమానం కోసమే వచ్చింది కేవలం. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి కనీసం ఆయన ఎమ్మెల్యే కూడా అవ్వలేరు, అసెంబ్లీ గేట్ దాకనివ్వమనేసి వైఎస్ఆర్సీపీ నేతలు చాలా మంది మాటల్లో మనం విన్నాం కదా, వాటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 175కి 175 అన్నాడు. 175కి అసెంబ్లీ గేటు ముందు కూడా లేడు. అది ఏమున్నా మొన్న వచ్చాడు, 11 మందిని తీసుకొని వచ్చారు. ఏముంది, 11 నిమిషాలు కూడా లేదు. అది పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే. అది అంటే పవన్ కళ్యాణ్ కూటమితో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం అయినా అయ్యాడు, లేదా ఒక కార్పొరేటర్ కూడా గెలవరేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. బీజేపీ వాళ్ళు అయినా టీడీపీ వాళ్ళు అయినా పవన్ కళ్యాణ్ ఉండబట్టే వాళ్ళు వచ్చింది, లేకపోతే వాళ్ళు ఎవరు రాలేరు. ఏదైనా పవన్ కళ్యాణ్ తర్వాతనే ఎవరైనా అంతే. ఇప్పటికీ ఫ్యూచర్ లో సీఎం కూడా అతనే. నారా లోకేష్ గారు పక్కన నారా లోకేష్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా ఐటీ మినిస్టర్ గా, ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. మరి ఆయన కూడా ఉంటారు కదా, ఈసారి పోటాపోటీనే ఉండొచ్చు కదా ముఖ్యమంత్రి సీట్ కి. ఏదైనా ఒకే ఇంట్లో అందరు రావాలని రూల్ లేదు కదా. ఇతను పేదవాడు. పవన్ కళ్యాణ్ కూడా ఏమి మన మినిస్టర్లో కోట్లు ఏం సంపాదించలేదు. అతను ఏంటంటే జనాలు అతను బాగా నమ్ముతారు కాబట్టి కేవలం అతను చూసి ఓట్లు వేశారు బాగా. అంటే ఫైనల్ గా మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి సుమారుగా ఒక 10 నెలలు అయితే అవుతుంది డిప్యూటీ సీఎం గా ఛార్జ్ తీసుకొని. ఈ 10 నెలల కాలంలో ఆయన ఏ విధమైన పరిపాలనా తీరును అందజేయగలుగుతున్నారు జన సైనికులకి? అంటే సుమారుగా ఆయన పొత్తు పెట్టుకున్న తర్వాతనే క్రేజ్ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఇటు గోదావరి జిల్లాల సైడు. మరి అంత క్రేజ్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జన సైనికుల కోసం ఏం చేశారు? ఏం చేశాడు అంటే, అంత ముందు గిరిజన ప్రాంతాల్లో కనీసం వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు వెళ్ళలేదు. కనీసం ఆయన గెలిచిన తర్వాత రోడ్లు ఎన్నో పడ్డాయి. ఒక్కసారి కనుక్కోండి, గిరిజన ప్రాంతాల్లో కానీ ఇప్పుడు బైపాస్లు కానీ మా ఏరియా కానీ చాలా డెవలప్ చేశాడు, అభివృద్ధి చాలా చేశాడు. అంటే వైసీపీ పాలనలో జరిగిన పనులన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు అంటున్నారు చాలా మంది. అబ్బో, ఎట్లా కుదిరిద్ది? ఇంకా ఎట్లా పవన్ కళ్యాణ్ కూడా జగన్ సీఎం చేసినట్టు ఉండిద్ది. అది అంటే ఓవరాల్గా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు ఏ విధంగా ఉందంటారు? మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఆంధ్రాలో. ఊహించని విధంగా 164 సీట్లు ప్రజలు కట్టబెట్టారు. మరి ప్రజలకు న్యాయం జరుగుతుందంటారు ఈ ప్రభుత్వంలో? జరుగుతుందనే కదా ఎంతమంది నమ్మకం ఉంది. జరగకపోతే నమ్మకం ఉండదు కదా. అది ఇప్పటికైతే పరిపాలన అయితే చాలా బాగుందంటారు. బాగుందన్న.